Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 309 points gain అయ్యి 77,044 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 109 పాయింట్స్ గెయిన్ అయ్యి 23,437 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 738 పాయింట్స్ గెయిన్ అయ్యి 53,118 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్స్ ని డ్రాగ్ చేసింది టాప్ సైడ్ కి స్ట్రాంగ్ గా బ్యాంక్స్ అని చెప్పాలి. అండ్ అది ఎందుకు అనేది కూడా డీటెయిల్డ్ గా వాళ్ళ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ అన్నిటికంటే ముందు చైనా రిలేటెడ్ గా యూఎస్ వాళ్ళు 245% దగ్గరగా మళ్ళీ ట్యాక్స్ వేస్తున్నారని ఇలా వార్తలు ప్రముఖ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మీకు కనిపిస్తూ ఉంటాయి కదా. ఇన్ఫాక్ట్ దానికి చైనా కూడా రెస్పాండ్ అవుతుందని 245% టారిఫ్ వేస్తే మేము కామ్ గా ఉండం, వోంట్ స్టే సైలెంట్ అనేలా చైనా రెస్పాన్స్ కూడా ఇచ్చిందనేలా అప్డేట్స్ మీకు ఏవైతే కనిపిస్తున్నాయో చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఎకనామిక్స్ టైమ్స్ లో, ఎన్డీటీవీలో, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ వీటన్నిటిలో ఏదైతే డేటా కనిపించిందో ఇది నిజం కాదు. వీటన్నిటితో ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే వైట్ హౌస్ వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేసిన ఈ డాక్యుమెంట్ తో చైనా ఇప్పుడు అప్ టు 245% టారిఫ్ ని యుఎస్ కి పంపిస్తున్న ఇంపోర్ట్ పైన భరించాల్సి ఉంటుందనేలా వైట్ హౌస్ అఫీషియల్ స్టేట్మెంట్ చేసేసరికి అన్ని టారిఫ్ల మీద 245% అనుకున్నారు. కానీ మనకి తెలుసు కదా, షాపింగ్ మాల్స్ లో మనం అప్ టు 50% డిస్కౌంట్, అప్ టు 80% డిస్కౌంట్ అని చూస్తుంటాం. అది ఎక్కడ ఉంటాయంటే అవి ఎక్కడ కనిపించవు, చాలా తక్కువ ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. రెస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అన్ని 20-30% డిస్కౌంట్ లో ఉంటాయి కదా. ఇక్కడ కూడా అంతే, అప్ టు అనే ఒక వర్డ్ వచ్చింది కాబట్టి వీటిని మనం అలానే చూడాలి. ఇన్ఫాక్ట్ దీని రిలేటెడ్ గా డేటా అని చూస్తున్నప్పుడు సిరింజెస్ అండ్ నీడిల్స్ రిలేటెడ్ గా మాత్రమే 245% టారిఫ్, మిగిలిన వాటి మీద అలా కాదు. ఒక్కొక్క దాని రిలేటెడ్ గా ఒక్కొక్క టారిఫ్ ప్రెసెంట్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ వేయాలని చూస్తున్నారని ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న డేటా రిప్రజెంట్ చేస్తుంది. సో చైనా మీద 245% టారిఫ్ వేయాలనుకుంటున్నారు యుఎస్ వాళ్ళు. అది ట్రంప్ అంటే నిజమే, కానీ వేటి మీద? సిరింజెస్ అండ్ నీడిల్స్ మీద. మొత్తం చైనా నుంచి వస్తున్న గూడ్స్ మీద కాదు. మరి చైనా నుంచి వస్తున్న సిరింజెస్ అండ్ నీడిల్స్ మీద టారిఫ్ వేస్తే ఇండియాలో ఉంటున్న సిరింజెస్ నీడిల్స్ తయారు చేస్తున్న కంపెనీలకి లాభమా? టెంపరీగా ఉండొచ్చు, రేపు పొద్దున టారిఫ్లు ఏం లేవు, మేము ఒకటే అని చైనా వాళ్ళు యుఎస్ వాళ్ళు ఒక మీట్ పెట్టి స్టేట్మెంట్ చేస్తే అది మళ్ళీ బ్యాక్ అవ్వచ్చు. కానీ అలా ఒకవేళ మీరు లిస్టెడ్ ప్లేయర్స్ లో కంపెనీస్ ని చూడాలనుకుంటే పాలిమెడిక్యూర్ కంపెనీ ఉంది. మేబీ ఈ అప్డేట్ తోనేమో ఇవాళ స్టాక్ 4% దగ్గరగా పెరిగింది. అండ్ రెస్ట్ చైనా నుంచి ఏవే వస్తూ ఉంటే ఎంతెంత పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. అండ్ నిన్నటి వీడియోలోనే ట్రంప్ రిలేటెడ్ గా టారిఫ్ ఇష్యూ ఇంకా సార్ట్ అవుట్ అవ్వట్లేదు, ఎక్కడికి వెళ్తుందో చూడాలని ఒక క్వశ్చన్ మార్క్ తో నిన్నటి వీడియోని ఎండ్ చేశాం కదా. అక్కడి నుంచి ఇప్పటికి జరిగిన డెవలప్మెంట్స్ ఏంటంటే యుఎస్ సైడ్ నుంచి, ట్రంప్ సైడ్ నుంచి అప్డేట్స్ ఉన్నాయి, చైనా సైడ్ నుంచి అప్డేట్స్ ఉన్నాయి. యుఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము చైనా వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాం, మేమైతే ఫస్ట్ ఫోన్ చేయం, చైనా వాళ్ళే మాకు ఫోన్ చేయాలి, అప్పుడే మేము మాట్లాడతామని యుఎస్ వాళ్ళు చెప్తూ ఉంటే, అంటే సింపుల్ గా ట్రంప్ చైనాకు సంబంధించిన ప్రెసిడెంట్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారనేలా యుఎస్ వాళ్ళు చెప్తుంటే చైనా వాళ్ళు మాత్రం మేము ఖచ్చితంగా కాల్ చేస్తాం, మేము ఖచ్చితంగా వచ్చి మాట్లాడతాం, బట్ దానికి ముందు మీరు ఇంపోజ్ చేసిన టారిఫ్లని ముందు వెనక్కి తీసుకోండి అండ్ ఇష్టం వచ్చినట్లు మా మీద కామెంట్ చేయకండి, ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వండి, మా మీద వేసిన శాంక్షన్స్ అండ్ తైవాన్ రిలేటెడ్ ఉంటున్న కన్సర్న్స్, చైనాకు ఉంటున్న ఇబ్బందుల మీద ముందు అడ్రస్ చేయండి, తర్వాత ఒక పర్సన్ అపాయింట్ చేయండి మన మధ్యలో డిస్కషన్స్ కోసం, అప్పుడు మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నాం. అండ్ చైనా వాళ్ళు చెప్తూ ఉండడం సింపుల్ గా ఒక డోర్ కి ఇవతల వైపు యుఎస్ అండ్ అవతల వైపు చైనా వాళ్ళు నిలబడుకొని ముందు ఎవరు డోర్ ఓపెన్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నట్లుంది. బట్ అల్టిమేట్ గా ఇద్దరు డోర్ ఓపెన్ చేయాలనే ప్రయత్నిస్తున్నారు, ఎవరు ముందు ఓపెన్ చేస్తే వాళ్ళు తగ్గుతున్నట్లు కాబట్టి వెయిట్ చేస్తున్నారు. మీన్ వైల్ ఈ లోపు చైనా నుంచి వస్తున్న ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఈ పర్సెంట్ టారిఫ్లు పడతాయనేలా యుఎస్ రిలేటెడ్ గా అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం, చైనా కూడా కామ్ గా ఉంటుందా, ఏదో ఒక టారిఫ్లు వేయకుండా పోతుందా? ఫైనలీ ఇద్దరులో ఎవరో ఒకరు తగ్గేంత వరకు కూడా ఈ టారిఫ్ రిలేటెడ్ గా కాంక్రీట్ కంక్లూజన్ వచ్చేలా అయితే కనిపించట్లేదు. బట్ మార్కెట్స్ అయితే ఒకటి అర్థం చేసుకున్నాయి, ఇవి రియల్ టారిఫ్లు కాదు, బ్లాక్ మెయిల్ టారిఫ్లు. ఎవరో ఒకరు తగ్గితే ఈ టారిఫ్లన్నీ ఎండ్ అయిపోతాయి, మొత్తానికి ఎవరో ఒకరు తగ్గుతారులే అని ఈ టారిఫ్లు వేస్తున్నారన్నప్పటి నుంచి ఎక్కడి నుంచి అయితే మార్కెట్ పడిందో అక్కడికి మళ్ళీ మార్కెట్ రీగెయిన్ అయ్యే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఇది మన ఇండియా రిలేటెడ్ గా. బట్ గ్లోబల్ గా అలాంటి పిక్చర్ ఏం లేదు. మీరు ఏషియన్ మార్కెట్స్ చూడండి, మిక్స్డ్ గా ఉంటాయి. కొన్ని మార్కెట్స్ ఆల్మోస్ట్ 2%, 1% దగ్గరగా డౌన్ అయ్యాయి. యూరోపియన్ మార్కెట్స్ రెడ్ లోనే ఉన్నాయి. ఈవెన్ యుఎస్ మార్కెట్స్ లో కూడా లైట్ రెడ్ కలర్ మనకు కనిపిస్తుంది. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ఐఎస్, బికాస్ నిన్న గత ఈ నెలలో ఎప్పుడూ లేనంత బయింగ్ 6,000 కోట్ల దగ్గరగా నిన్న మన మార్కెట్ లో ఎఫ్ఐఎస్ బై చేయడం అయితే జరిగింది. ఫర్దర్ గా కూడా వాళ్ళ యాక్టివిటీ కానీ పాజిటివ్ సైడ్ ఉంటుంటే మాత్రం మన ఇండియా రిలేటెడ్ గా నిన్నటి వీడియోలో మాట్లాడాను కదా, మన రిలేటెడ్ గా రీటైల్ ఇన్ఫ్లేషన్ డేటా 3.34%, నియర్లీ 6 years లోకి వచ్చిందని. యూజువల్ గా ఇన్ఫ్లేషన్ డ్రాప్ అయింది అనుకోండి, అదేమన్నా గ్రోత్ స్లో డౌన్, కంట్రీ ఏమైనా వీక్ గా పర్ఫార్మ్ చేయడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరగట్లేదా అనేలా కన్సర్న్స్ వస్తాయి. ఇక్కడ మన గ్రోత్ కి ఎటువంటి డోకా లేదు. ఫుడ్ రిలేటెడ్ గా, పర్టికులర్ గా వెజిటేబుల్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఫాల్ ఇన్ ప్రైజెస్ మనకు ఓవరాల్ ఇన్ఫ్లేషన్ ని డౌన్ సైడ్ తీసుకొచ్చింది. మాన్సూన్స్ కూడా బాగున్నాయి అంటున్నారు కాబట్టి ఇవన్నీ కలిపి మన మ్యాక్రో ఎకనామిక్ డేటాని ఇంకొంత బెటర్ గా పుష్ చేయడానికి అండ్ ఆ
ఆర్బీఐ వాళ్ళకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇస్తూ రేట్ కట్ చేయండి, లిక్విడిటీని పెంచండి, ఇన్ఫ్లేషన్ ఆలోచన పెట్టుకొని మళ్ళీ వెనక్కి తగ్గద్దు అనేలా కాన్ఫిడెన్స్ ఎకానమీలో ప్రెసెంట్ ఇన్ఫ్లేషన్ డేటా బిల్డ్ చేస్తూ ఉంది. అండ్ ఇక్కడ ఒక దాని గురించి మనం మాట్లాడుకోవాలి. చైనా రిలేటెడ్ గా డేటా 3 డేటా పాయింట్స్ ఉన్నాయి, 3 కూడా ఎక్స్ట్రాడినరీగా వస్తున్నాయి. Q1 జీడీపీ డేటా 5.4% దగ్గరగా వచ్చింది అండ్ వాళ్ళకి సంబంధించిన రీటైల్ సేల్స్ కూడా 5.9% దగ్గరగా పెరిగాయి. ఫైనలీ వాళ్ళ ఇండస్ట్రియల్ డేటా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా 2021 నుంచి చూస్తే స్ట్రాంగెస్ట్ నెంబర్ డెలివర్ చేశారు. 7.7% ఇంక్రీజ్ అయింది. ఈ టారిఫ్ ఇష్యూ కానీ లేకపోతే చైనీస్ మార్కెట్ దీనికి చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాలి. కానీ టారిఫ్ కన్సర్న్స్ అన్సర్టనిటీస్ తో అక్కడ కొంత బ్యాక్ అయితే అవుతున్నాయి. అండ్ ఒకవేళ ఇదే కంటిన్యూ అవుతుంటే మాత్రం ఏదైతే వాళ్ళ దగ్గర జీడీపీ గ్రోత్ ఇప్పుడు మనం చూస్తున్నామో అది ఖచ్చితంగా స్లో డౌన్ అయ్యే అవకాశం ఉందని, నియర్లీ 3.4% కి డ్రాప్ అయ్యే అవకాశం ఉందనేలా యూబీఎస్ వాళ్ళ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. చైనా ఏమో 5% దగ్గర ఉండాలనుకుంటుంది, యూబీఎస్ వాళ్ళేమో ఈ టారిఫ్ టెన్షన్స్ ఇలానే ఫర్దర్ గా కంటిన్యూ అవుతూ ఉంటే 3.4% కూడా వాళ్ళ గ్రోత్ రేట్ పడుతుంది అంటాం. ఎంత ఇంపార్టెంట్ ఈ టారిఫ్ గేమ్ పర్టికులర్ గా ఫర్ చైనా అనేది తెలుస్తుంది. ఈవెన్ చైనాకి అంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుందని అర్థమవుతున్నా యుఎస్ తగ్గందే మేము కూడా తగ్గేది లేదు, వాళ్ళు తగ్గాకే మేము తగ్గుతాం అనేలా స్టేట్మెంట్స్ అయితే చైనా సైడ్ నుంచి యుఎస్ సైడ్ నుంచి కూడా సిమిలర్ లైన్ లోనే స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ యుఎస్ యుక్రెయిన్ రిలేటెడ్ గా ఉంటున్న మినరల్ డీల్ ఈ వీక్ లో ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉందని, అలాగే జపాన్ యుఎస్, ఇండియా యుఎస్ రిలేటెడ్ గా ట్రేడ్ టాక్స్ కూడా మంచిగానే మూవ్ అవుతున్నాయని, ఈ కంట్రీస్ రిలేటెడ్ గా కూడా ఫస్ట్ లైన్ లోనే ట్రేడ్ డీల్ అనేది సైన్ అవబోతుందని ఇలా డేటాల్లో మనకు అర్థమవుతుంది. అండ్ సెక్టార్ వైడ్ గా మాట్లాడుకుంటే మన దగ్గర ఫైనాన్షియల్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి. దానికి రీజన్స్ మాట్లాడుకుందాం. బట్ ఐటీ స్పేస్ రిలేటెడ్ గా రీసెంట్ గా వచ్చిన టీసీఎస్ రిజల్ట్స్ తర్వాత విప్రో వాళ్ళ నెంబర్స్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ క్లియర్ గా అప్డేట్ అవుతున్నాయి. అందులో గైడెన్స్ కంప్లీట్లీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఇస్తున్నారు. సో ఐటీ రిలేటెడ్ గా స్టార్ట్ బాలేదు అండ్ ఇప్పుడు విప్రో దాన్ని కంటిన్యూ చేసిన విధానం కూడా బాలేదు. ఫర్దర్ గా వస్తున్న ఐటీ నెంబర్స్ ఎలా ఉంటాయో చూడాలి. బట్ ప్రెసెంట్ మార్కెట్ ని లీడ్ చేస్తున్న ప్యాక్ అయితే ఫైనాన్షియల్స్, ఆర్బీఐ సైడ్ నుంచి ఉంటున్న సపోర్ట్, లిక్విడిటీ పరంగా కానీ రేట్ కట్ పరంగా కానీ అండ్ బ్యాంక్స్ తీసుకుంటున్న కొన్ని డెసిషన్స్ స్టాక్స్ అయితే మూవ్ చేస్తున్నాయి. వాటి గురించి మనం న్యూస్ టాపిక్ లో డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. అండ్ ఫైనలీ ఇవాళ గోల్డ్ ఆల్ టైమ్ హై మార్క్ అయితే హిట్ చేసింది. 95,435 రూపాయలు 10 గ్రాముల ధర ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ లో ఇవాళ ఈ మార్క్ కు వెళ్తూ రికార్డ్ హై అయితే క్రియేట్ చేసింది. ఫ్రెండ్స్ యూజువల్ గా అయితే గోల్డ్ ఇంతలా పెరగదు, కానీ ట్రంప్ క్రియేట్ చేస్తున్న అన్సర్టనిటీతో డాలర్ అండ్ సేఫ్ అసెట్స్ యుఎస్ రిలేటెడ్ ఉన్న బాండ్స్ వీటి నుంచే పక్కకు వచ్చే ప్రయత్నం సెంట్రల్ బ్యాంక్స్ చేస్తుండడం, 25% ఆఫ్ ద కన్సంప్షన్ వాళ్ళ సైడ్ నుంచే దొరుకుతూ ఉండడం గోల్డ్ రిలేటెడ్ గా కాన్స్టెంట్ సపోర్ట్ సెంట్రల్ బ్యాంక్స్ ఇస్తుండడం కారణంగానే ఇలా గోల్డ్ ధర అయితే పెరుగుతూ ఉంది. వాళ్ళ దగ్గర నుంచి బయింగ్ ఎప్పుడు పాస్ అవుతుంది, గ్లోబల్ గా ఉంటున్న ప్రాఫిట్ బుకింగ్ ఆర్ షార్ట్స్ గోల్డ్ రిలేటెడ్ గా ఎప్పుడు బిల్డ్ అవుతాయి, అప్పుడు మనకి మార్కెట్స్ లో కొంత గోల్డ్ రిలేటెడ్ గా డిక్లైన్ కనిపించే అవకాశం ఉంది. బట్ రెగ్యులర్ గోల్డ్ ర్యాలీకి ఈసారి వస్తున్న గోల్డ్ ర్యాలీకి ఉంటున్న స్ట్రక్చరల్ డిఫరెన్స్ సెంట్రల్ బ్యాంక్స్ స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తున్నాయి గోల్డ్ యాజ్ ఎన్ అసెట్ గా. అది కూడా డాలర్ రిలేటెడ్ గా అండ్ గవర్నమెంట్ బాండ్స్ రిలేటెడ్ గా డీవియేట్ అవుతూ ఈ సపోర్ట్ కనిపిస్తుండడమే గోల్డ్ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. అండ్ ఫ్రమ్ ద లాంగ్ టైమ్ మన మార్కెట్స్ రిలేటెడ్ గా చాలా ఎన్విరాన్మెంట్ బెటర్ అవుతూ వస్తుంది, చాలా పాజిటివ్స్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఉన్నాయి, రిపీటెడ్ గా మాట్లాడుకుంటూనే వస్తున్నాం. బట్ గ్లోబల్ గా ఉంటున్న టారిఫ్ టెన్షన్స్ మన మార్కెట్స్ ని పెరగాలన్న ప్రతిసారి వెనక్కి నెడుతూ వస్తున్నాయి. ఈవెన్ షార్ప్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ తర్వాత ఎఫ్ఐఎస్ బయర్స్ గా టర్న్ అవుతున్న టైంలో కూడా ఈ గ్లోబల్ టెన్షన్స్ ఎఫ్ఐఎస్ ని ఒక్కొక్క స్టెప్ వెనక్కి నెడుతూ వస్తున్నాయి. ఎలాగో ఈ గ్లోబల్ టెన్షన్స్ అన్ని క్లియర్ అవుతున్న ఇండికేషన్స్ మార్కెట్ కి దొరుకుతుంది కాబట్టి ఈ పాయింట్ లో మన కంపెనీస్ రిలేటెడ్ గా నెంబర్స్ ఎర్నింగ్స్ క్యాచ్అప్ కానీ అయితే స్ట్రాంగ్ గా కానీ డెలివర్ అవుతూ ఉంటే గ్లోబల్ మార్కెట్ సపోర్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు, గ్రీన్ గా అవి పెరగాల్సిన అవసరం కూడా లేదు. వర్స్ట్ గా ఓవర్ నైట్ లో డిజాస్టర్ స్టేట్మెంట్స్ లేకుండా అవి నార్మల్ వేలో మూవ్ అవుతున్న మన మార్కెట్స్ స్ట్రాంగ్ గా పెరగడానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇండియా రిలేటెడ్ గా సపోర్ట్ అయితే చేస్తున్నాయి. బట్ గ్లోబల్ గా ఎక్కడ ఈ ట్రంప్ రిలేటెడ్ గా అన్సర్టనిటీతో గ్లోబల్ స్లో డౌన్ లో ఇండియా ఎక్కడ ఇంపాక్ట్ అవుతున్న ఒక కన్సర్న్స్ తప్పించి మన ఇండియా రిలేటెడ్ గా మాట్లాడుకోవడానికి బిగ్ నెగటివ్ ఫ్యాక్టర్స్ ప్రెసెంట్ అయితే లేవు. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ డేటాని సింప్లిఫై చేస్తూ వీడియోగా మీ ముందుకు తీసుకురావడానికి మేం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ బ్యాంక్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు బ్యాంకింగ్ స్టాక్స్ ఇలా పెరుగుతున్నాయని మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. నిన్న చెప్పాను కదా, ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ June 1st, 2020 హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళకి సంబంధించిన సేవింగ్స్ అకౌంట్స్ రిలేటెడ్ గా డబ్బులు వేస్తుంటారు కదా, 50 లక్షలు బిలో వేస్తున్న వాళ్ళకి 2.75% మాత్రమే వడ్డీ ఇస్తారట, 50 లక్షల పైన వేస్తున్న వాళ్ళకి 3.25% మాత్రమే వడ్డీ ఇస్తానని చెప్పేశారు. గతంతో పోలిస్తే 25 బేసిస్ పాయింట్ 0.25% వడ్డీని తగ్గిస్తూ ఉండడం హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిన్న బాగా పెరిగిందా. దాని తర్వాత మార్కెట్ క్లోజ్ తర్వాత యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు సిమిలర్ స్టేట్మెంట్స్ అనమాట. మేము కూడా యథావిధిగా 50 లక్షల లోపు ఎవరైనా డబ్బులు వేస్తుంటే వాళ్ళకు కూడా 2.75% మాత్రమే వడ్డీ ఇస్తాం. అలా కాకుండా 50 లక్షలకి పైన 2,000 కోట్ల లోపు ఎవరైనా వేస్తుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ వడ్డీ రేటే 3.25% వడ్డీ రేట్ ఇస్తామని ఇలా స్టేట్మెంట్స్ చేస్తుండడం. వీళ్ళు సేవింగ్స్ అకౌంట్ మీద వడ్డీ తగ్గించారంటే, గతంతో పోలిస్తే ఇప్పుడు తక్కువ వడ్డీ ఇస్తున్నారంటే దాని అర్థం రెస్ట్ ఆఫ్ ద వడ్డీ వీళ్ళకి ప్రాఫిట్
ప్రాఫిట్ రూపంలోనే వెళ్తుంది కాబట్టి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ పెరుగుతాయి కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ పెరిగింది. అండ్ ఇదే పందాల్లో మిగిలిన బ్యాంక్స్ కూడా వడ్డీ రేట్లను కట్ చేస్తాయి కాబట్టి వాటన్నిటిలో కూడా మీరు స్ట్రాంగ్ మూవ్ ని చూసారు. వీటన్నిటికి ఎడిషన్ గా ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు గతంలో కరెన్సీ డెరివేటివ్స్ రిలేటెడ్ గా డిస్క్రిపెన్సీ జరిగిందని సడన్ గా వాళ్ళు మార్కెట్స్ కి అప్డేట్ చేస్తే ఇండస్ఇండ్ బ్యాంక్ భారీగా పతనమైంది కదా. అప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే సుమారుగా 2.35% ఆఫ్ దేర్ నెట్ వర్త్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందని. కానీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ చేసిన ఇన్వెస్టిగేషన్ లో 1979 కోట్ల దగ్గరగా డిస్క్రిపెన్సీ జరిగిందనేలా. కానీ దాని యొక్క ఇంపాక్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు అనుకుంటున్నట్టు 2.35% కాదు, 2.27% మాత్రమే. ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు ఏదైతే అనుకున్నారో దానికంటే తక్కువేనేలా డేటా వస్తూ ఉండడం ఆ రోజే దారుణంగా పడింది కదా కంపెనీ. అనుకున్న దానికంటే తక్కువే ఉంది. అసలు దానికంటే కూడా మెయిన్ ఫ్యాక్టర్ ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగినప్పుడు ఇది తప్పు అని మేనేజ్మెంట్ చెప్తూ ఏదైనా ఏజెన్సీ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అనుకోండి, మార్కెట్ కి భయం అంతా తప్పు వాళ్ళు చెప్తున్నంతేనా ఇంకా చాలా పెద్దదా అనే ఒక భయం. బట్ వాళ్ళు చెప్తున్న దానికంటే తక్కువలోనే నష్టం వాటిల్లుతూ ఉండడం, దానికి రియాక్షన్ ఆల్రెడీ ఎప్పుడో స్టాక్ ఇచ్చేసింది కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్ భయాలన్నీ కొంతవరకు తొలుగుతూ స్టాక్ ఇవాళ పెరుగుతుండడం. ఇలా యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ రెస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ మీద కూడా పాజిటివ్ ఇంపాక్ట్ తో ఓవరాల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్పేస్ లో మనకి మంచి మూవ్ అయితే కనిపించింది. సో ఓవరాల్ ఇవన్నీ ఇండివిజువల్ అప్డేట్స్. దీంతో పాటు ఆర్బీఐ వాళ్ళు చేసిన రీసెంట్ రేట్ కట్ అండ్ ఇస్తున్న కంటిన్యూస్ లిక్విడిటీ సపోర్ట్ కూడా బ్యాంకింగ్ స్పేస్ ని కాపాడుతున్నాయి. కాబట్టి మీరు గమనించండి, ఆల్ టైమ్ హై కి బ్యాంక్ నిఫ్టీ కేవలం 2.5 to 3% దూరంలోనే ఉంది. వెరాజ్ నిఫ్టీ ఐ థింక్ 10.5% దూరంలో ఉంది. కానీ బ్యాంక్ నిఫ్టీ జస్ట్ 2.5-3% కానీ వెళ్ళిందంటే ఆల్ టైమ్ హైస్ కి వెళ్ళిపోతున్నట్టు. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మార్కెట్ పడుతున్న చాలా సార్లు కూడా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అండ్ బ్యాంకింగ్ లో కూడా ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా వాల్యుయేషన్ కంఫర్ట్ గురించి రిపీటెడ్ గా మాట్లాడుకున్నా. అండ్ ఇప్పుడు కూడా ఇలా పెరిగిన తర్వాత కూడా మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, బ్యాంకింగ్ స్పేస్ ఏమి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోకి స్టిల్ ఇప్పుడు కూడా వెళ్ళలేదు. అంటే భయపడిపోయి కంగారు పడి బ్యాంకింగ్ నుంచి దూరంగా ఉండాలనే ఎన్విరాన్మెంట్ లో ఏం బ్యాంకింగ్ స్పేస్ లేదు. సో స్టిల్ ఎవరైనా స్టడీ చేయాలనుకుంటున్నా మన టాప్ బ్యాంక్స్ అయినా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఈవెన్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఇవన్నీ కూడా స్టిల్ ఎక్స్పెన్సివ్ అయితే లేవు. కాబట్టి వాళ్ళ నెంబర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో డెలివర్ అవుతుంది కదా. ఒకవేళ వీక్ పర్ఫార్మెన్స్ ఉందనుకోండి, స్టాక్ పడుతుంది. అది మనకు కొనడానికి అవకాశం ఇవ్వచ్చు. ఆర్ మంచిగా పర్ఫార్మ్ చేసి పెరిగినా ఎలాగో స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి ఫర్దర్ గా స్టాక్ పెరిగేదానికి ఛాన్స్ ఉంటుంది అనే కాన్ఫిడెన్స్ కూడా యాజ్ ఎన్ ఇన్వెస్టర్ మనకు దొరుకుతుంది. సో ఆల్రెడీ కొనేసిన వాళ్ళైతే ఓకే, బట్ కొత్తగా కొనాలనుకుంటున్న వాళ్ళు నెంబర్స్ ఒకసారి ట్రాక్ చేసి ఎవరు బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తున్నారో చూసుకొని వాళ్ళని స్టడీ చేయడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, 90% దగ్గరగా పడ్డ ఈ స్టాక్ గురించి మీకు ఇవాళ ఖచ్చితంగా తెలియాలి. ఇప్పుడు 122 రూపాయల దగ్గర ఉంది కదా, కానీ 300 రూపాయల దగ్గరగా ఉంటున్నప్పుడు వీళ్ళు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లోకి వచ్చి ఈ కంపెనీ ప్రమోటర్స్ వచ్చి ఈ కంపెనీ స్టాక్ ప్రైస్ అప్పటికి బానే పడింది అనమాట. ఒక 50% దగ్గరగా మాకు ఏ ప్రాబ్లం లేదు, మేము దీని రిలేటెడ్ గా అప్పులన్నీ కూడా కట్టేస్తున్నాం. రీసెంట్ టైమ్స్ లో ప్రమోటర్ వాటాలు ఏదైతే అమ్ముతున్నామో అది కూడా అప్పుని కట్టడానికి. ఇక్కడ నుంచి కొంత టైంలో అన్ని మారిపోతాయి, మేము ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ని మళ్ళీ రీగెయిన్ చేస్తామని ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చి, అది కూడా ఇప్పుడు చూడండి మార్చ్ 6 కరెక్ట్ గా ఇక్కడ నుంచి 1 నెల 10 రోజుల క్రితం స్టేట్మెంట్స్ ఇచ్చి ఎంత కాన్ఫిడెంట్ గా ప్రమోటర్స్ మాట్లాడారంటే ఇది విన్న ఏ ఇన్వెస్టర్ కైనా సరే ఆ రోజు పడుతున్న స్టాక్ ప్రైస్ ఒక అవకాశంగానే కనిపిస్తుంది 335 దగ్గర. ఆ ప్రమోటర్ మాటలు నమ్మి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఇవాళ సెబీ రిపోర్ట్ రాగానే మీకు ఒక స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి. ఇవాళ లోయర్ సర్క్యూట్ లో కూడా మా కొద్ది కంపెనీ షేర్లను అమ్మడానికి 4,76,501 షేర్లని అమ్మడానికి ఇన్వెస్టర్స్ సాయంత్రం వరకు వెయిట్ చేశారు. మార్కెట్ క్లోజ్ అయ్యాక తీసిన స్క్రీన్ షాట్. అండ్ బాగా పడింది కదా, 90% పడింది కదా, మంచి డిస్కౌంట్ లో వస్తుందని కొనడానికి ఎవరైనా ప్రయత్నిస్తుంటే మాత్రం ఇప్పుడు నేను మాట్లాడబోయే మాటలను విని మీరు డిసైడ్ అవ్వండి. ఇలా ప్రమోటర్స్ మాట్లాడి నిజంగా ప్రమోటర్స్ రిలేటెడ్ గా ఉంటున్న నమ్మకాన్ని కంప్లీట్ గా తుడిచేశారు. చాలా స్కాములు జరిగాయి స్టాక్ మార్కెట్ లో, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ప్రమోటర్స్ బయటకు వచ్చి ఇంత కాన్ఫిడెంట్ గా అబద్ధాలు చెప్పడం అయితే నేను స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఉండి చూసిన వాటిల్లో ఇది ఫైన్ ఎగ్జాంపుల్. అండ్ వీళ్ళు ఇలా బయటకు వచ్చి మాట్లాడకుండా కానీ ఈ స్కామ్ బయటకు వచ్చుంటే నిజంగా అంత కోపం వచ్చేది కాదేమో. కానీ జస్ట్ 1 నెల క్రితం బయటకు వచ్చి అంతా బానే ఉంది, ఐసీఆర్ఏ వాళ్ళు, కేర్ వాళ్ళు మమ్మల్ని డౌన్ గ్రేడ్ చేశారు, మేము ఎటువంటి డాక్యుమెంట్స్ ని ఫ్యాబ్రికేట్ చేయలేదు, తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టలేదు అని ఇలా ఏ స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఇప్పుడు సెబీ రిలేటెడ్ గా ఉన్న రిపోర్ట్ ని మీకు చూపిస్తాను. వీళ్ళ రిలేటెడ్ గా సెబీ ఏం చెప్తుందని మీకు తెలుస్తుంది, వీళ్ళు ఏ లెవెల్లో స్కామ్ చేశారని. సెబీ వాళ్ళు ముగ్గురిని ప్రస్తావించారు ఇక్కడ, అన్మోల్ సింగ్ జగ్గి, పునీత్ సింగ్ జగ్గి అండ్ జెన్సోల్ ఇంజనీరింగ్. వీళ్ళిద్దరు కూడా ఈ జెన్సోల్ ఇంజనీరింగ్ సంబంధించిన ప్రమోటర్. సెబీ రిపోర్ట్ చూసే ముందు రీటైలర్స్ ఎంతలా ట్రాప్ అయ్యారో చూడండి. మన ఛానల్లో ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా ఈవెన్ అది పెరుగుతున్నప్పుడు కానీ పడుతున్నప్పుడు కానీ దీని మీద నా ఒపీనియన్ కానీ దీని అనాలిసిస్ ని కానీ ఎక్కడా మాట్లాడలేదు. బట్ చాలా ప్లాట్ఫామ్స్ లో, పర్టికులర్ గా ట్విట్టర్ ప్లాట్ఫామ్స్ లో అయితే దీనిని హైలైట్ చేస్తూ చాలా మంది ఈ కంపెనీ ఒక బిజినెస్ రిలేటెడ్ గా మాట్లాడుతూ వచ్చారు. బట్ ఇక్కడ హై ప్రమోటర్ ప్లెడ్జ్ ఉంటుండడం, అన్యూజువల్ గా స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉండడం, నేను పర్సనల్ గా ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా దూరంగా ఉండడానికి ప్రధానమైన కారణం. బట్ ఈవెన్ మంచిగా అనాలిసిస్ చేసే వాళ్ళు కూడా ఈ కంపెనీ రిలేటెడ్ గా గ్రోత్ ని చూసి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఏంటి చేశారు 4
408 షేర్ హోల్డర్స్ ఉన్నారు మార్చ్ 2022 నాటికి. ఇన్ఫాక్ట్ అది SME బోర్డు నుంచి మెయిన్ బోర్డు కి షిఫ్ట్ అయిన కంపెనీ. ఇప్పుడు 94,000 దగ్గరగా షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఎంత జంప్ అయ్యారు. వీళ్ళందరూ కూడా రీటైలర్సే, ఎందుకంటే ప్రమోటర్స్ టైం టు టైం వాళ్ళ వాటా నమ్ముకుంటూనే వచ్చారు. అండ్ సెబీ వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి, మేము ఫ్యాబ్రికేటే చేయలేదు, మేము తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టలేదు అన్నారు కదా, కానీ IRDA వాళ్ళు అండ్ PFC వాళ్ళు వీళ్ళకి NOC ఇచ్చినట్లు డాక్యుమెంట్స్ ని ఫోర్జరీ చేసింది జెన్సోల్ వాళ్ళనేలా. ఏ డాక్యుమెంట్స్ అయితే NOC డాక్యుమెంట్స్ అయితే జెన్సోల్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి సబ్మిట్ చేశారు అవి నిజమా కాదా అని IRDA PFC వాళ్ళతో కన్ఫర్మేషన్ తీసుకున్నాక తెలుస్తున్నది రెండు కూడా IRDA PFC ఇవ్వలేదని. సో ఈ NOC డాక్యుమెంట్స్ ని ఫోర్జరీ చేయడమే కాదు, వాళ్ళ దగ్గర పెట్టడానికి లోన్ కావడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ రిలేటెడ్ గా కూడా ఫోర్జరీ జరిగిందని, ఈవీ రిలేటెడ్ గా బిజినెస్ చేయడానికి లోన్స్ తీసుకుంటున్నారని చెప్తూ ఆ డబ్బుల్ని సొంత ప్రయోజనాలకు వాడారని. ఎక్కడెక్కడ వాడారో కూడా చూడండి. జస్మిందర్ కౌర్ ఈ అన్మోల్ సింగ్ జగ్గి వాళ్ళ మదర్ కి 6 కోట్లు అండ్ వాళ్ళ వైఫ్ కి సుమారు ఒక 3 కోట్లు పర్సనల్ యూస్ కింద కూడా నియర్లీ 1,80,00,000 అండ్ వాళ్ళ క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టడం కోసం, పెద్ద లగ్జరీ అపార్ట్మెంట్స్ కొనుక్కోవడం కోసం, ట్రిప్స్ ఫారిన్ ట్రిప్స్ కోసం, ఇలా వాళ్ళ పర్సనల్ యూస్ కోసం కంపెనీకి సంబంధించిన డబ్బులు, షేర్ హోల్డర్స్ కి సంబంధించిన డబ్బుల్ని రీరూట్ చేస్తూ, రీరూట్ అంటే రౌండ్ టిప్పింగ్ చేస్తూ ఎలా చేశారనేది కూడా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. DLF రిలేటెడ్ గా ఫస్ట్ జెన్సోల్ ఇంజనీరింగ్ సంబంధించిన ICICI బ్యాంక్ నుంచి డబ్బులు వేరొక కంపెనీకి వెళ్తది, అక్కడి నుంచి ప్రమోటర్ కి సంబంధించిన అసలు బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్తది, దాని నుంచి వాళ్ళ మదర్ అకౌంట్ కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ DLF లోకి డబ్బులు వెళ్తది అంటే అపార్ట్మెంట్ కొనడానికి, అది కూడా కాస్ట్లీ లగ్జరీ అపార్ట్మెంట్ కొనడానికి. అండ్ ఎన్ని కోట్ల ట్రాన్సాక్షన్ ఇక్కడ జరిగింది ఈ అపార్ట్మెంట్ రిలేటెడ్ గా అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. అండ్ మొత్తం రిపోర్ట్ లో ఉంటున్న బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఇదే, వీళ్ళు జనవరి 28, 2025 ఎక్స్చేంజెస్ కు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. 29,000 కార్ల రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్లు వచ్చాయని, ఈవీ రిలేటెడ్ గా ఆర్డర్స్ వచ్చాయని ఫ్రమ్ 9 ఎంటిటీస్. ఒక ఎక్స్పోలో వీళ్ళు ఈ ఆర్డర్స్ అన్ని గెలుచుకున్నట్టు, భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 లో గెలుచుకున్నట్టు ఎక్స్చేంజెస్ కి చెప్పారు. అసలు ఇది నిజమా కాదా అని దీని రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ సెబీ రిలేటెడ్ గా అఫీషియల్ వెళ్తే, ఆ ప్లాంట్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ కు వెళ్తే గత 12 నెలల్లో ఎలక్ట్రిసిటీ బిల్ తీస్తే అర్థమవుతున్నది అసలు అక్కడ మ్యానుఫాక్చరింగ్ పెద్దగా జరగలేదు, కేవలం నలుగురు వర్కర్స్ ఉంటూ జస్ట్ మెయింటెనెన్స్ కోసం ఆ ప్లాంట్ ని చూస్తున్నారు అని NSA అఫీషియల్, సెబీ కాదు NSA అఫీషియల్ వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే తనకు అర్థమైంది. అండ్ ఫైనలీ ఈ రిపోర్ట్ చూసిన తర్వాత యాజ్ అన్ ఇన్వెస్టర్ గా స్టాక్స్ లో, ఇండివిజువల్ స్టాక్స్ లో మీరు బ్లైండ్ గా ఒకవేళ ప్రమోటర్ చెప్తున్న మాటల్ని నమ్మికాని పెట్టుబడి పెడుతూ ఉంటే, మనం ఏ డ్యూ డిలిజెన్స్ చేయకుండా తన రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూస్ ని, ప్లెడ్జింగ్ రిలేటెడ్ గా వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్స్ చేస్తున్నారో దాన్ని రియల్ గా చూపించకుండా ఎంతసేపటికి వాళ్ళ రిలేటెడ్ ఉన్న వాటా నమ్ముతూ, ఎందుకు అమ్ముతున్నారని అడిగిన ప్రతిసారి ఈ CNBC ఇంటర్వ్యూలో కూడా యాంకర్స్ క్లియర్ గానే అడిగారు, ఎందుకు అమ్ముతున్నారు, మరి మీరు దగ్గర ఉన్న వాటాను ఎందుకు అమ్ముతున్నారు, అసలు మీ డెట్ ని ఎందుకు సర్వ్ చేయట్లేదు, అని మీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ షీట్ లో ఉన్న క్యాష్ ఏమవుతుంది, వేటికి కూడా ఫ్యూ మంత్స్ లో అన్ని సెటిల్ అయిపోతాయి, 3 మంత్స్ లో మొత్తం కూడా సార్ట్ అవుట్ అయిపోతుంది, ఏ డౌన్ గ్రేడ్స్ అయితే జరిగాయో అవి మళ్ళీ అప్గ్రేడ్స్ గా మారుతాయని ఇలా ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడారు చూడండి. క్లియర్ గా ఇక్కడ ఫ్యాబ్రికేట్ చేశారని ఇలా సెబీ వాళ్ళు చెప్తున్నారు డాక్యుమెంట్స్, కానీ మేము ఫ్యాబ్రికేట్ చేయలేదు, మేము అసలు డిఫాల్ట్ చేసే స్టేజ్ లో లేవు, మేము మొత్తం క్లియర్ చేస్తామని చెప్తూ ఏదైతే ఇన్వెస్టర్స్ ని నమ్మించే ప్రయత్నం చేశారో, సింపుల్ గా చెప్పాలంటే ఇది నమ్మక ద్రోహం. 94,000 మంది షేర్ హోల్డర్స్ కి చేసిన నమ్మక ద్రోహం. వీళ్ళ వల్ల నెక్స్ట్ టైం ఇంకెవరైనా ప్రమోటర్స్ ఏదైనా ఇష్యూస్ ఉంటున్నప్పుడు కాన్ఫిడెన్స్ ఇవ్వాలని జెన్యూన్ గా ప్రయత్నించే ప్రమోటర్స్ రిలేటెడ్ గా మాటల్ని కూడా 1-2 సార్లు నమ్మాలా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ లో అయితే పెడుతుంది. బట్ ఫైనలీ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ ఇన్వెస్టర్స్ కి క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను, మీరు స్టాక్స్ రిలేటెడ్ గా జస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, వాళ్ళ ఆర్డర్స్ అండ్ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది వీటి లెవెల్లోనే ఉంటే మాత్రం దెన్ కైండ్లీ వాళ్ళ ప్లెడ్జింగ్ ఎలా ఉంది అండ్ ప్రమోటర్స్ టైం టు టైం వాళ్ళ వాటాల్ని తగ్గించుకొని అమ్మే ప్రయత్నం చేస్తున్నారా, ఇది కూడా మనం గమనించాలి. జస్ట్ మనం స్క్రీనర్ లో జస్ట్ కిందకు వచ్చి ప్రమోటర్స్ దగ్గర మీరు క్లిక్ చేస్తే ఏ ప్రమోటర్ అయితే ఉన్నారో ఆ ప్రమోటర్ మీద క్లిక్ చేశారంటే రీసెంట్ టైమ్స్ లో వాటాలను ఏమైనా భారీగా అమ్మే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా కంపెనీ మంచిగా అన్ని పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు కాదు, వాళ్ళ మీద ఏదైనా అలిగేషన్స్ వస్తున్నప్పుడు ఇంకొంత డ్యూ డిలిజెన్స్ మనం చేస్తే అట్లీస్ట్ 50% లాస్ లో అయినా 60% లాస్ లో అయినా త్వరగా ఎగ్జిట్ అయ్యిండొచ్చు. లేదంటే ఇప్పుడు చూసారు కదా ఇలా 4 లక్షల షేర్లు అమ్మకానికి పెట్టినప్పుడు అందులో ఒకరిగా మిగిలిపోతే మోస్ట్లీ ఇది ఇక్కడ నుంచి ఒక 40-50% ఆర్ 60% పడినప్పుడు కూడా మనం అమ్మలేం. అండ్ దీని తర్వాత కూడా ఇంకా 6 మంత్స్ లో వీళ్ళ రిలేటెడ్ గా ఫారెన్సిక్ ఆడిట్ చేయాలని కూడా సెబీ వాళ్ళు డెసిషన్ తీసుకోవడం జరిగింది. జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగింది, 90% స్టాక్ ప్రైస్ పడింది. డోంట్ నో ఆ ఫారెన్సిక్ అప్డేట్ వచ్చేసరికి అది షేర్ హోల్డర్స్ ని ఏ రకంగా ప్రొటెక్ట్ చేస్తుందని. బట్ ఫైనలీ నిన్న నైట్ ఈ వార్త చూసినప్పటి నుంచి కూడా క్లియర్ డిసప్పాయింట్మెంట్ తో ద వే ప్రమోటర్స్ మార్చి మంత్ లో బిహేవ్ చేసిన విధానానికైతే హైలీ డిసప్పాయింట్ అయితే అయ్యాను. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఓవర్ యాక్టివ్ బ్లాడర్ రిలేటెడ్ గా యూజ్ చేసే మైరా బెక్ట్రిన్ అండర్ ద జెనరిక్ నేమ్ ఆఫ్ మైరా బెట్రిక్ రిలేటెడ్ గా ఏదైతే కేసు నడుస్తూ వస్తుందో దాంట్లో ఇప్పుడు లూపిన్ అండ్ జైడస్ లైఫ్ వాళ్ళు అయితే ఓడిపోయారు. ఇష్యూని కొంత బ్యాక్ తీసుకువెళ్తే గతంలో US FDA వాళ్ళు అప్రూవల్ అయితే ఇచ్చారనమాట లూపిన్ కి, జైడస్ కి
అండ్ ఇంకొన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కి ఈ డ్రగ్ ఒక ఇన్నోవేటర్ కంపెనీ ఫార్మా కంపెనీ ఆస్ట్రలస్ ఫార్మా కి అగైనెస్ట్ గా మేము లాంచ్ చేసుకుంటామని అడిగితే ఎస్ ఓకే అయితే లాంచ్ చేసుకోండి అని యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. బట్ అది సరికాదని ఆస్ట్రలస్ ఫార్మా వాళ్ళు కోర్టులో కేసు వేశారు. మేము ఇన్నోవేటర్ ఈ డ్రగ్ కి, బట్ వీళ్ళేమో వచ్చి జెనరిక్ వెర్షన్ ని లాంచ్ చేస్తున్నారు, మా సేల్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి, మాకు బిజినెస్ తగ్గిపోతుంది, దీని రైట్స్ ఇంకా స్టిల్ మా దగ్గరే ఉన్నాయని అంటే యుఎస్ కోర్ట్ దాని రిలేటెడ్ గా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎస్ ఇన్నోవేటర్ డ్రగ్ అండ్ ఆస్ట్రలస్ ఫార్మా సైడే న్యాయం ఉంది అని లూపిన్ జైడస్ కి అగైనెస్ట్ గా తీర్పునివ్వడం జరిగింది. దీని ఒక ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? జైడస్ కి 3 times ఉంటుంది లూపిన్ కంటే. ఈపీఎస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ లూపిన్ మీద 10 to 12% ఉంటే జైడస్ లైఫ్ మీద 30% ఉంటుంది. బికాస్ వీళ్ళ సేల్స్ అలా ఉన్నాయన్నమాట. లూపిన్ కంటే జైడస్ వాళ్ళే ఈ డ్రగ్ రిలేటెడ్ గా ఎక్కువగా ఆధారపడ్డారు. అండ్ ఓన్లీ సేల్స్ లోనే ఇంపాక్ట్ కాదు, $30-35 million పర్ క్వార్టర్ ఇంపాక్ట్ మాత్రమే కాదు, వన్ టైం పెనాల్టీ కూడా వీళ్ళు పే చేయాలి. గతంలో ఫార్మా కంపెనీస్ ఫేస్ చేసిన పెనాల్టీస్ ప్రకారం నేను అనుకుంటున్నది అదే జరుగుతుంటే మాత్రం 1x ఆఫ్ దేర్ సేల్స్ పెనాల్టీ పడుతుంది. దట్ మీన్ వీళ్ళ ఎంటైర్ ప్రాఫిటబిలిటీలో కూడా 30-35% దగ్గరగా వన్ టైం ఇంపాక్ట్ అండ్ క్వార్టర్లీ సేల్స్ పరంగా కూడా 30-35% దగ్గరగా ఇంపాక్ట్ వీళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి స్టాక్స్ ఇవాళ ఫాలో అయ్యాయి. కంపేర్డ్ విత్ లూపిన్ జైడస్ ఎక్కువ ఫాలో అవడానికి ప్రధానమైన కారణం వీళ్ళు ఈ డ్రగ్ రిలేటెడ్ గా ఎక్కువగా డిపెండెన్సీలో ఉన్నారు. బట్ ఇక్కడ చూడాల్సిన ఇంకొక సైడ్ ఏంటంటే ఒక కోర్ట్ కాదు కదా, ఇక్కడ మనకి ఎలాగైతే డిస్ట్రిక్ట్ కోర్ట్, హై కోర్ట్, సుప్రీం కోర్ట్ ఉందో యుఎస్ లో కూడా అలాంటి కోర్ట్ సిస్టమ్ ఉంటుంది. ప్రెసెంట్ ఇచ్చిన కోర్ట్ నుంచి వీళ్ళు హైయర్ కోర్ట్ కి మూవ్ అయ్యే అవకాశం కూడా ఉంది. మరి దాని దగ్గర నుంచి ఏదైనా పాజిటివ్ అప్డేట్స్ వస్తే ఇవాళ పడింది ఏదైనా రికవర్ అవ్వచ్చేమో, కానీ లేకపోతే మాత్రం ఇది జైడస్ లైఫ్ రిలేటెడ్ గా బిగ్ సెట్ బ్యాక్ అనే అనుకోవాలి. నెక్స్ట్ హొనాసా వాళ్ళు ఉన్నారు కదా, మామా ఎర్త్ వాళ్ళు హిందుస్థాన్ యూనిలివర్ HUL వాళ్ళని సూ చేశారు. వాళ్ళ లాక్మేక్ సంబంధించిన హిట్ అండ్ రన్ యాడ్ అనేది మామా ఎర్త్ కి సంబంధించిన సన్ స్క్రీన్ యాడ్ కి సిమిలర్ గా ఉందని, కాబట్టి ఆ యాడ్ ని వెంటనే తీసేయాలనేలా మామా ఎర్త్ వాళ్ళు హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళ మీద లీగల్ గా పోటీకి అయితే వెళ్లారు. అండ్ దీని మీద హీరింగ్ 17th April రేపు అయితే జరగబోతుంది. మరి చూడాలి ఎవరి పక్కన ఢిల్లీ హైకోర్టు తీర్పిస్తారని. నెక్స్ట్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 38.62 crores విలువ చేసే సబ్సిడీ మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి లభించిందని, ఇన్వెస్ట్మెంట్ లింక్డ్ సబ్సిడీ వాళ్ళు గతంలో చేసిన క్యాపెక్స్ రిలేటెడ్ గా ప్రస్తుతం లభించిందనేలా, ఇది వీళ్ళ క్యాష్ ఫ్లోస్ ని గ్రోత్ స్ట్రాటజీని ఇంప్రూవ్ చేస్తుందనేలా స్టేట్మెంట్స్ అయితే చేశారు. నెక్స్ట్ కెపాసిటీ ఇన్ఫ్రా వీళ్ళకి 295 crores విలువ చేసే హౌసింగ్ ప్రాజెక్ట్ ముంబైలో లభించిందని, కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించిందని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇవాళ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ని మీరు గమనించారనుకోండి, ఐజీఎల్ కానీ ఎంజీఎల్ కానీ వీటన్నిటి స్టాక్ ప్రైస్ పడ్డాయి కదా. దీనికి ప్రధానమైన కారణం వీళ్ళ ఏపీఎం గ్యాస్ అలొకేషన్ ని ఫర్దర్ గా 18-20% కట్ చేస్తున్నట్లు గవర్నమెంట్ సైడ్ నుంచి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. 2024 లో ఏపీఎం గ్యాస్ అలొకేషన్ అనేది 80% దగ్గరగా ఉండేది, ప్రెసెంట్ అది 40% కి వచ్చింది. ప్రెసెంట్ ఉంటున్న 18-20% కట్ తో ఏపీఎం గ్యాస్ అలొకేషన్ కి వీళ్ళకి సంబంధం ఏంటి? అదొక రా మెటీరియల్ అనుకోండి, దాంతో వీళ్ళు బిజినెస్ చేసుకుంటే తక్కువ ధరకే రా మెటీరియల్ వచ్చి వీళ్ళు మంచిగా బిజినెస్ చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు గ్లోబల్ గా ఉంటున్న గ్యాస్ ప్రైస్ తో కానీ వీళ్ళు ఇప్పుడు రా మెటీరియల్ ని కొని కానీ బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా ఎండ్ యూజర్ కి ధరలను పెంచాల్సి ఉంటది. కానీ ధరలను పెంచడం అంత ఈజీ కాదు. పర్టికులర్ గా యాజ్ ఎ కమోడిటీ దీని ఎనర్జీ కోసం వాడుతున్నప్పుడు అంత ఈజీగా ధరలను పెంచలేరు. కాబట్టి కమింగ్ క్వార్టర్స్ లో వీళ్ళ నెంబర్స్ లో ఫ్లాట్నెస్ అంటే పెద్ద గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయకపోవడానికి ఇది ఒక రీజన్ చాలు. కాబట్టి స్టాక్స్ లో మనకి ప్రెషర్ అయితే కనిపించింది. అండ్ April 1st మీకు గుర్తుంటే ఏపీఎం రిలేటెడ్ గా గ్యాస్ ప్రైజెస్ గతంలో 2023 లో ఉంటున్న కిరిక్ పార్టీ వాళ్ళ సజెషన్స్ ప్రకారం $6.5 MMBTU నుంచి $6.75 per MMBTU కి ఇంక్రీజ్ చేశారు. అదొకటి. అండ్ లాస్ట్ 1.5 year నుంచి కూడా 80% దగ్గరగా ఉంటున్న ఏపీఎం గ్యాస్ అలొకేషన్ ని గ్రాడ్యువల్ గా తగ్గిస్తూ ప్రెసెంట్ 40% కి తీసుకొస్తుండడం ఈ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ లైక్ ఐజీఎల్, ఎంజీఎల్ వీళ్ళకి మంచిదైతే కాదు. కాబట్టి స్టాక్స్ లో ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. విప్రో ఒక నెంబర్స్ ని మీరు చూసారంటే వీళ్ళ నెంబర్స్ కొంత వీక్ గానే ఉన్నాయి. బట్ షాకింగ్ ఏంటంటే వీళ్ళ గైడెన్స్ మాట్లాడుకుందాం. వీళ్ళ టాప్ లైన్ 0.8% దగ్గరగా డిక్లైన్ అయింది. మీరు గమనిస్తే వాళ్ళ గతంలో ఇచ్చిన గైడెన్స్ -1 to +1 ఈ రేంజ్ లో ఉంటుందని. సో 0.8% డిక్లైన్ అయిందంటే దాని అర్థం -1 కి దగ్గరగా ఉంటున్నట్టే కదా. లోయర్ ఎండ్ లోనే వీళ్ళ రెవెన్యూ గ్రోత్ ఉంటుంది. ఇది నెగిటివ్. బట్ దీనికంటే మేజర్ నెగిటివ్ ఏంటంటే వాళ్ళ Q1 గైడెన్స్ FY26 Q1 నెక్స్ట్ క్వార్టర్ గైడెన్స్ రిలేటెడ్ గా గతంలో వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ఏంటి? -1 నుంచి +1 లో గ్రో అవుతాం టాప్ లైన్ అని. బట్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే -3.5 to -1.5 అంటే డిక్లైన్ అవుతాం. అది -3.5 వరకు కూడా మేము డిక్లైన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. కాబట్టి కమింగ్ టైమ్స్ లో ఇంకా వీక్ గ్రోత్ ఐటీ కంపెనీస్ పర్టికులర్ ఈ కంపెనీ రిలేటెడ్ గా గ్రోత్ పరంగా కన్సర్న్స్ అయితే వ్యక్తం అవుతున్నాయి. అండ్ టీసీఎస్ రిలేటెడ్ గా మీరు గమనిస్తే వాళ్ళు కూడా అదే అన్నారు. మ్యాక్రో ఎకనామిక్ ఛాలెంజెస్ ఇప్పుడు ఏదైతే యూఎస్ రిలేటెడ్ గా ఇష్యూస్ ఉంటున్నాయో అండ్ దాని కారణంగా చాలా కంపెనీస్ డెసిషన్స్ లో డిలే చేస్తుండడం మా మీద ఇంపాక్ట్ ని చూపిస్తుందని చెప్పారు కదా. బట్ ఈ ఇయర్ జనవరిలో అలాంటి సినారియో లేదు. గ్రీన్ షూట్స్ వస్తున్నాయని ఇలా కామెంట్స్ వచ్చాయి. బట్ మార్చ్ కి వచ్చేసరికి ట్రంప్ ప్రెసిడెన్సీకి వచ్చేసరికి చాలా థింగ్స్ అయితే చేంజ్ అవుతున్నట్టు అండ్ ఈ ఐటీ కంపెనీస్ పరంగా ఇంపాక్ట్ పడుతున్నట్టు క్లియర్ గా ఈ విప్రో నెంబర్స్ తో అయితే అర్థమవుతుంది. ఇదన్నీ నెగిటివ్స్. అదే పాజిటివ్ సైడ్ కూడా మార్జిన్స్ స్టేబుల్ గా మెయింటైన్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ లో 100% దగ్గరగా ఇంప్రూవ్ అయ్యి 17.5% మార్జిన్స్
ని మెయింటైన్ చేయగలిగారు. అండ్ డీల్ విన్స్ కూడా బాగున్నాయి, $4 బిలియన్ దగ్గరగా స్ట్రాంగ్ సెట్ ఆఫ్ డీల్ విన్స్. క్వార్టర్ ఆన్ క్వార్టర్ న్యూ మేనేజ్మెంట్ ఒక గైడెన్స్ లో కూడా స్ట్రాంగ్ డీల్ విన్స్ ఉన్నాయి. బట్ ప్రాబ్లం అంతా మెయిన్ నెంబర్స్ ఏదైతే రెవెన్యూ సైడ్ నుంచి ఉంటుందో దాని రిలేటెడ్ గా ప్రాబబ్లీ ప్రెసిడెన్సీ మారినప్పటి నుంచి ఉంటున్న అన్సర్టనిటీ కొంత హిట్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది ఐటీ కంపెనీస్ ని, పర్టికులర్లీ ఇండియన్ ఐటీ కంపెనీస్ ని. అది టీసీఎస్ నెంబర్స్ లో కొంత అర్థమైంది, విప్రో నెంబర్స్ ఇంకొంత క్లారిటీ అయితే వచ్చింది. రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ ఐటీ స్పేస్ లో ఉంటున్న నెంబర్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఇక్కడ నేను ఒకటి ఇంపార్టెంట్ గా అండర్లైన్ చేయాలనుకుంటున్నాను. కమింగ్ టైమ్స్ లో ఏ ఐటీ కంపెనీ అయినా సరే ఎక్స్పెక్టేషన్స్ ని కొంచెం మీట్ అయినా చాలు, అది ఖచ్చితంగా బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ రెండు నెంబర్స్ తో మార్కెట్ కొంత డిసప్పాయింటెడ్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వస్తున్న ఏ నెంబర్స్ అయినా అట్లీస్ట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవుతున్నా చాలు, అది బ్లాక్ బాస్టర్ నెంబర్స్ గా మార్కెట్ చూస్తుంది. ఏ మాత్రం సర్ప్రైజ్ పాజిటివ్ సైడ్ చేసి కామెంటరీ బాగిచ్చినా చాలు, అది ఆ ఎంటైర్ ఐటీ స్పేస్ లోనే స్టాండ్ అవుట్ అవుతుంది. ఐటీ స్టాక్స్ ని హోల్డ్ చేస్తున్న వాళ్ళు మేనేజ్మెంట్ ఒక గైడెన్స్ అండ్ కమింగ్ క్వార్టర్స్ లో ఎలా ఉంటుందన్న ఒక కామెంటరీని మస్ట్ గా అబ్జర్వ్ చేయాలి. ఐఆర్డిఏ నెంబర్స్ యాక్చువల్ గా జెన్సోల్ రిలేటెడ్ గా ఇష్యూతో వీళ్ళు వాళ్ళకి ఇచ్చిన అప్పులు రిలేటెడ్ గా స్టాక్ పడాలి. బట్ ఆల్రెడీ జెన్సోల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా ఇష్యూ మార్కెట్ కి అర్థమవుతుండడం అండ్ ఐఆర్డిఏ వాళ్ళ నెంబర్స్ లో కూడా స్ప్రెడ్స్ చాలా స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ అవుతుండడం స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. వీళ్ళ డిస్బర్స్మెంట్స్ ఫ్లాట్ గానే ఉంటాయి, అక్కడేం పెద్ద ఇంప్రూవ్మెంట్ ఉండదు. బట్ ఏయుఎం 27.8% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. ఈల్డ్ ని ఒకసారి గమనించండి. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 57.3% ఇంప్రూవ్ అయింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా 22% ఇంప్రూవ్ అయింది. ప్రాఫిట్ కూడా 18% ఇంప్రూవ్ అవుతూ స్ప్రెడ్స్ ఏకంగా 2.42% దగ్గరగా ఉంది. లాస్ట్ టైం 2.16, ఇప్పుడు 2.42. అన్ని కూడా పాజిటివ్స్. నెగిటివ్స్ ఏంటంటే ప్రావిజన్స్ పెంచుకోవాల్సి వచ్చింది వీళ్ళు 24.5%. ఎవరికైతే వీళ్ళు అప్పులు ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి తిరిగి వస్తాయా రాదా అని ఒక క్వశ్చన్ మార్క్స్ ఉంటున్నవి. పర్టికులర్లీ జెన్సోల్ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూస్ తో ప్రావిజన్స్ పెరిగాయి. బట్ రెస్ట్ నెంబర్స్ అన్ని కూడా ఎక్స్పెక్టేషన్స్ ని బ్రేక్ చేస్తూ అబౌవ్ ఉంటున్నాయి. నెక్స్ట్ స్వరాజ్ ఇంజిన్ రిజల్ట్స్ ని కూడా మీరు గమనించారంటే స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేస్తున్నారు. వీళ్ళ ఇంజిన్ రిలేటెడ్ గా సేల్స్ ఆల్మోస్ట్ 22% దగ్గరగా పెరుగుతూ FY25 రెవెన్యూ 18.4% అండ్ ప్రాఫిట్ ఏకంగా 20.4% ఇంక్రీజ్ అయితే అయింది. అండ్ ఈవెన్ వీళ్ళ బోర్డ్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా క్యాపెక్స్ ని కూడా అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డివిడెండ్ ₹104 పర్ షేర్ అయితే వీళ్ళు ప్రకటించారు. నెక్స్ట్ రెండు కంపెనీస్ నెంబర్స్ ని పోస్ట్ చేశాయి, రెండు ఐసిఐసిఐ వాళ్ళకి సంబంధించింది. ఫస్ట్ ది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూస్తే నెంబర్స్ లో అంత స్ట్రాంగ్ గ్రోత్ ఉండదు, ఇన్ఫాక్ట్ వీక్ గానే ఉంటాయి నెంబర్స్. బట్ కంపెనీ ఇలా పెరగడానికి, ఇవాళ స్టాక్ ప్రైస్ పెరగడానికి ప్రధానమైన కారణం మార్జిన్స్ స్ట్రాంగ్ గా వచ్చాయి. ఎక్స్పెక్టేషన్ కంటే బెటర్ మార్జిన్ వచ్చింది. అండ్ మేనేజ్మెంట్ కామెంటరీ కూడా ఇండస్ట్రీ కంటే FY26 లో ప్రెసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో బెటర్ గా పర్ఫార్మ్ చేస్తామని అండ్ స్టాక్ కూడా లాస్ట్ 3 మంత్స్ లో కొంత ఫాలో అవుతుండడం ఇవాళ స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. వెరాస్ ఐసిఐసిఐ లంబార్ రిలేటెడ్ గా నెంబర్స్ ని మీరు గమనించారంటే ఇవి స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ బాగున్నాయి. బట్ లాస్ట్ 3 మంత్స్ లో స్టాక్ కొంత ఫ్లాట్ గా ఉంటుండడం. వీళ్ళకి రిలేటెడ్ గా ఎక్కువగా వచ్చేది వీళ్ళ మోటార్ ఇన్సూరెన్స్ అనమాట. ఆ మోటార్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న హర్డల్ ఏంటి, ఆటో సేల్స్ కొంత స్లో డౌన్ అవుతున్నాయని కదా ఈ కన్సర్న్స్. అండ్ థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ప్రైస్ రివిజన్ కూడా ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇండస్ట్రీ. దీని పరంగా కూడా క్లారిటీ లేకపోతుండడం. ప్రాబబ్లీ ఆఫ్టర్ ద స్ట్రాంగ్ నెంబర్స్ కూడా స్టాక్ పెద్దగా పెరగలేదు. సో కాబట్టి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ పెరిగిందంటే స్ట్రాంగ్ నెంబర్స్ అని, ఐసిఐసిఐ లంబార్డ్ ఇవాళ పెరగలేదంటే వీక్ నెంబర్స్ అని అనుకోకండి. గతంలో స్టాక్ ఎలా పడింది కాబట్టి ఆఫ్టర్ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంత బెటర్ ఉంటుండడం. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అయితే పెరిగింది కానీ ఐసిఐసిఐ లంబార్డ్ రిలేటెడ్ గా అలాంటి ఏం బేస్ లేకపోతుండడం ఫాల్. అండ్ మోటార్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఉంటున్న కన్సర్న్స్ స్టాక్ ని వాళ్ళ పెద్దగా మూవ్ చేయలేదు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.